జయశంకర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఎటువంటి ఒత్తిడి లేకుండా చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు నిత్యం సమస్యలతో గడుపుతూ సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మధ్యాహ్న భోజనంలో వడ్డించేటటువంటి ఆహారం కూడా సరిగా లేదని ఆరోపిస్తున్నారు. భూపాలపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో బయట వ్యక్తులు పాఠశాలలోకి వస్తున్నారని, దీంతో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కనీసం బాలికలకు మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదని వాపోతున్నారు. పాఠశాల చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉందని విద్యార్థులు అంటున్నారు. నీటి సమస్య కూడా ఉందని, క్లాసెస్ కూడా సరిగా జరగడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నా పేరు వైష్ణవి, నేను జెడ్పీహెచ్ఎస్ భూపాలపల్లి నుంచి మాట్లాడుతున్నా. 10th క్లాస్. మా స్కూల్లో మాకు ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. మాకు వాష్రూమ్స్ అయినా, ట్యాప్స్, వాటర్ అయినా, మాకు టీచర్స్ ఉన్నారు, బట్ అవి క్లాసెస్ కూడా జరగట్లేదు. మాకు ఈ ఫెసిలిటీస్ అన్నీ కావాలి. మాకు వంటలు కూడా ఉన్నాయని అవి అందట్లేదు ప్రాపర్గా. నేను 3 years నుంచి 4 years నుంచి చదువుతున్నా. వాష్రూమ్స్ బాగాలేవు. వాష్రూమ్స్కి వెళ్దామన్నా కూడా అక్కడ ట్యాప్స్ వాటర్ రావట్లేదు. మాకు వాటర్ ఫెసిలిటీస్ బాగా లేవు. మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఫుడ్ బాగుంది, బట్ ఇప్పుడు అయితే బాగాలేదు. డైనింగ్ హాల్ లేదు. డైనింగ్ హాల్ కట్టింది సగమే అయింది, అది ఇంకా రీఓపెన్ చేయలేదు. అది కూడా రీఓపెన్ చేయాలని కోరుకుంటున్నా. మాకు స్కూల్ నుంచి బయట వాళ్ళు వచ్చి మాకు అంటే బయట ఉండి వాళ్ళు అంటే మేము ఏం చేస్తున్నాం వాళ్ళందరూ బయట చూస్తున్నారు. మాకు టీచర్స్కి చెప్పినా కూడా వాళ్ళు కేర్ తీసుకొని కూడా వాళ్ళు ఏది అంటే వేరే కంప్లైంట్స్ తీసుకున్నా కూడా వాళ్ళు అంటే సాల్వ్ చేసినా కూడా మళ్ళీ అదే రిపీట్గా జరుగుతుంది ఈ స్కూల్లో. ఇక్కడికి ఎవరు రావద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం ఏఎస్ఎఫ్ నుంచి. పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరిగా పెట్టడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రుచికరమైన ఆహారం పెట్టడం లేదని, దీంతో ఇంటి నుంచే టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. డైనింగ్ హాల్ను నిర్మించి మధ్యలోనే వదిలేయడంతో మధ్యాహ్న భోజనం చేయడం ఇబ్బందిగా మారిందని విద్యార్థులు చెప్తున్నారు. డైనింగ్ హాల్ లేక బయట కూర్చొని లేదా క్లాస్ రూమ్లలో కూర్చొని తింటున్నామన్నారు. కనీసం తరగతి గదుల్ని శుభ్రం చేయడానికి కూడా స్వీపర్లు లేక తామే గదులను శుభ్రం చేసుకుంటున్నట్లు విద్యార్థులు తెలిపారు. పూర్ణచందర్ జెడ్పీహెచ్ఎస్ భూపాలపల్లిలో 9th క్లాస్ 3 సంవత్సరాల నుంచి చదువుతున్నాను. కనీసం కాంపౌండ్ వాల్ ఉండదు, డైనింగ్ హాల్ ఉండదు, వంటగది సరిగ్గా ఉండదు, మళ్ళీ గ్రౌండ్ సరిగ్గా ఉండదు. వర్షం పడ్డప్పుడు వాటర్స్ వస్తాయి. మళ్ళీ అప్పట్లో డిఓ ఆఫీస్ ఉండే, డిఓ ఆఫీస్లోని కార్లు వస్తాయి. మళ్ళీ ప్రతి ఒక్కటి ఇది మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్స్ అని చెప్పి ఎగ్జామ్స్ అన్ని ఇక్కడనే పెడతారు. మాకు క్లాసులు సరిగ్గా జరగకుండా ఉంటాయి. అలా మన వెనకాల నుంచి వెళ్ళి కాంపౌండ్ వాళ్ళు ఎక్కకుండా బయట వాళ్ళందరూ లోపలికి వస్తారు. మళ్ళీ ఇక్కడ బయట అందరూ అబ్బాయిలు అంటే వేరే బయట వాళ్ళందరూ వచ్చి బయట ఉంటారు. ప్లస్ డైనింగ్ హాల్ ఉండదు. ఇక్కడ మొత్తం వంటగది మొత్తం గలీజ్గా ఉంటుంది. ఫుడ్ మంచిగా అండరు. కాబట్టి మా సమస్యలు తీరవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మాకు ఇక్కడ సరిగ్గా డైనింగ్ హాల్ లేదు. డైనింగ్ హాల్ ఉన్నా సరిగ్గా కట్టడం లేదు. అందులో సరిగ్గా కూర్చోడానికి బెంచెస్ లేవు, ఏం లేదు. సగం కట్టి వదిలిపెట్టారు. మళ్ళీ మేము ఇక్కడ మట్టిలో కూర్చోలేక క్లాస్లో కూర్చుంటే ఆ తిన్న మెతుకులో మేమే ఉడ్చుకోవడం జరుగుతుంది. క్లాస్ వినడానికి వచ్చినామా, క్లాసెస్ నీట్గా ఉంచుకోవడానికి వచ్చినామా, మాకు తెడవడం లేదు. చదువుకోవడానికి వచ్చినామా, క్లాసెస్ అది నీట్గా మొత్తం ఊడుకొని వచ్చినామా. ఆయమ్మలమ్మ మేము మాకేం తెలవడం లేదు. మాకు సరిగ్గా ఆయమ్మ లేరు, ఒక అటెండర్ లేడు, ఎవరు లేరు. మా పనులు మేమే జరుపుకోవాల్సి వస్తుంది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మా విషయాలని పట్టించుకొని మా సమస్యలు తీరాలని జెడ్పీహెచ్ఎస్ భూపాలపల్లి మొత్తం విద్యార్థుల గురించి కోరుతున్నాను. భూపాలపల్లిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేకపోవడం పట్ల విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని విద్యార్థి సంఘం నాయకులు కోరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న భూపాలపల్లి ప్రభుత్వ పాఠశాలలో సమస్యల నిలయంగా మారింది. వంటగది కొన్ని సంవత్సరాల నుంచి అది వాడడం జరుగుతుంది. మంటలతో పొగతో అది ఒక పాడైన బంగ్లాగా ఏర్పడడం జరిగింది. అందులోనే వంట చేసి అక్కడనే వడ్డించడం జరుగుతుంది. ఆడ విద్యార్థులు మట్టిలో కూర్చొని తినలేక క్లాస్ రూమ్లో కూర్చొని తినాల్సిన పరిస్థితి రావడం జరిగింది. గత
గత ప్రభుత్వం ఒక డైనింగ్ హాల్ నిర్మించినా కూడా దాన్ని మధ్యలోనే నిర్మాణం ఆపివేయడంతో విద్యార్థులకు ఇబ్బంది జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావాలని, విద్యా భరోసా హామీ ఏమైందని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా ఇక్కడ స్కూల్లో చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్లు కూడా లేకపోవడం, విద్యార్థులు పంపులలో కడుక్కోవడం జరుగుతుంది. ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల మీద, విద్యా వ్యవస్థ మీద ఇంత చిన్న చూపు ఉందని మేము ఈ సందర్భంగా ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించకపోతే అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు చేస్తామని, ఇప్పటికైనా ఫుడ్ పాయిజన్ ఘటన మీద తూతూ మంత్రంగా మీరు చేసిన అధికారులు అక్కడికి పోయి చూసి రావడమే తప్ప అక్కడ సమస్యలను పరిష్కరించడం లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.